ఇక సికింద్రాబాద్ పద్మారావు నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఆయనతో పాటు హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటుందన్నారు కేటీఆర్. ఈరోజు 200 కాదు, ఒక్క హైదరాబాద్ నగరంలోనే దగ్గర 2 లక్షల మందికి 1000 రూపాయల పింఛను, అదే రకంగా వికలాంగులకు 1500 రూపాయల పింఛను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మా ముస్లిం మైనారిటీ ఆడబిడ్డలకు, అదే రకంగా దళిత ఆడబిడ్డలు, ఆడపిల్ల పెళ్ళంటేనే అవిసిపోయే పరిస్థితి, అప్లపాలే పరిస్థితి. ఈరోజు ఆ బాధ మీకు తప్పాలన్న ఉద్దేశంతో, మీకు అసలు కష్టం ఉండకూడదన్న ఉద్దేశంతో షాదీ ముబారక్ అనే కార్యక్రమాన్ని, కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని పెట్టి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు కూడా 51,000 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న మనసున్న ప్రభుత్వం, మనసున్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా పేదవాళ్ళ కష్టంలోంచి వచ్చిన రాష్ట్రం కాబట్టి, పేదవాళ్ళ కన్నీళ్లు తుడవడానికే ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ప్రభుత్వం కానీ పేదవాళ్ళ కోసమే అండగా ఉన్నది. అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని గొప్పగా, దేశంలో ఎక్కడ లేదు ఈ కార్యక్రమం, మన రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం లేదు. మొన్న నేను ఉత్తరప్రదేశ్ పోయినా, అక్కడి ముఖ్యమంత్రి గారికి ఇటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్తే ఆయన పరేషాన్ అయిపోయింది. 180, 200 స్క్వేర్ ఫీట్లలో మేము ఇల్లు కట్టిస్తున్నాం, మీరు 600 స్క్వేర్ ఫీట్లలో ఎట్లా కడుతున్నారని చెప్పి ఆయన పరేషాన్ అయిపోయే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా మనను చూసి నేర్చుకునే విధంగా, దేశం మొత్తానికి ఆదర్శ రాష్ట్రంగా ఉండే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇది విజయవంతం అవుతుందని చెప్పి కూడా మనసారా నమ్ముతూ, మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు కూర్చోండి అమ్మ, కూర్చోండి. పెద్దలు మన హోంశాఖ మంత్రులు, కార్మిక శాఖ మంత్రులు, హోంశాఖ మంత్రులు అయినటువంటి పెద్దలు నాయన నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సింది.